బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పోలీసుల తీరు వివాదం రేపుతోంది. సివిల్ అంశాల్లో జోక్యం చేసుకుంటున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఆ మధ్య చెండూరు ఎస్ఐ రైతును చావబాదటం కలకలం రేపింది. కోర్టులో భార్యాభర్తల మధ్య పంచాయతీ ఉంటే అందులోనూ జోక్యం చేసుకోవడం పెద్ద చర్చకు దారితీసింది. ఇక ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారని నకరేకల్ పోలీసులు కేసులు పెట్టడం కూడా వివాదం నెలకొంది. నేరేడుచెర్ల, హుజూర్ నగర్, తుంగతుర్తి ప్రాంతాల్లో ఇదే విధమైన ఆరోపణలున్నాయి. ఆలేరు, యాదగిరిగుట్ట, బీబీనగర్ ప్రాంతాల్లో అధికార పార్టీకి చెందిన వారు చెప్పిన వారిపై కేసులు పెడుతున్నారని, వేధిస్తున్నారని వాపోతున్నారు బాధితులు. రేటుకి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ఎస్ కిరణ్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 4వ సింహం గాడి తప్పుతుందా అంటే అవుననే సమాధానాలు అయితే వినిపిస్తున్నాయి. ఎందుకంటే కొద్ది రోజులుగా కూడా నల్గొండ జిల్లా అంటే ఉమ్మడి నల్గొండ జిల్లా పోలీసుల తీరు అయితే వివాదాస్పదం అయితే అవుతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న ఆ చెండూరు పిఎస్ సంబంధించి ఆ ఎస్ఐ వెంకన్న ఒక సివిల్ మ్యాటర్ లో జోక్యం చేసుకొని ఒక బాధిత రైతును చితకబాతిన ఘటన చర్చనీయాంశంగా మారింది. అయితే అంతకు ముందు కూడా ఒక భార్యాభర్తల విషయంలో పంచాయతీ సంబంధించి కోర్టులో నడుస్తున్నప్పటికీ కూడా బాధితులను ఇబ్బంది పెట్టారని ఎస్ఐపై కూడా ఆరోపణలు వచ్చాయి. ఇంకా నకరకల్ ఎస్పీఐకి సంబంధించి రాజశేఖర్ ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారని ఒక వికలాంగుడిని స్టేషన్ కు తీసుకురావడం, వేధించడం వంటి ఇష్యూస్ తో కూడా మాజీ ఎమ్మెల్యే నకరకల్ మాజీ ఎమ్మెల్యే తిరుమతి లింగయ్య రియాక్ట్ అయ్యారు. పోలీస్ స్టేషన్ ముందు కూడా ధర్నా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటు ఇటు సూర్యాపేట జిల్లాకు సంబంధించి తుంగతుర్తి, అదేవిధంగా నేరేడుచెర్ల, హుజూర్ నగర్ ఈ ప్రాంతాల్లో కూడా చాలా రోజులుగా కూడా ఎస్ఐలు, సిఐలు